మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్. మనము గడిచిన 2-3 వారాల నుంచి క్రీస్తుకు ఉన్నటువంటి మనస్సు ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. క్రీస్తు ఎలాంటి మనసు కలిగినటువంటి వాడు? క్రీస్తుకి ఏ మనసు ఉంది? తగ్గింపు మనసు కదా, విధేయత కలిగినటువంటి మనస్సు, ఇంకా చెప్తారా దీన మనస్సు, ఇంకా సాత్వికమైనటువంటి మనస్సు, ఇంకా శ్రమపడినటువంటి మనస్సు. ఈ విషయాలను మనము గడిచిన వారంలో మనము ధ్యానం చేసినాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుకు ఉన్నటువంటి మనస్సు తెలుసుకున్నటువంటి మనమే మనసు కలిగి ఉండాలి, మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి, ఎలాంటి మనసు కలిగి ఉండకూడదు అనేటటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. మనము కూడా క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారంగా మనకు కూడా తగ్గింపు, విధేయత, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, శ్రమపడే మనస్సు, పవిత్రమైన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఇంకా కొన్ని విషయాలను నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, మారు మనస్సు కలిగినటువంటి మారు మనస్సు మనము కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? మారు మనస్సు కలిగి ఉండాలి. గతించినటువంటి కాలంలో మనము విడిచిపెట్టినటువంటి పాపపు జీవితాన్ని కావచ్చు, పాపపు క్రియలను కావచ్చు చేయకుండా మనం ఎలా జీవించాలి? వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టక ముందు ఆ 31st నైట్ మనము తీర్మానాలు చేసుకుంటాం కదా. ఎన్నో దేవుని సన్నిధానంలో ఎన్నో మన తప్పులను, మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతాం కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి మనము ఏం చేయాలి అనంటే, నూతనంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మానవులముగా మనము పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించటం కాస్త కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా దేవుని సహాయముతో మనం ఏం చేయాలి అనంటే, అందుకే వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మారు మనస్సుకు తగిన చెప్పాలి ఫలములు ఫలించాలి అని అంటున్నాడు. ఎలాంటి ఫలములట? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. ఏవైతే మనము విడిచిపెట్టామో, ఏవైతే దేవుని సన్నిధానములో ప్రభువా ఇది తప్పు అని తెలుసుకున్నామో, ఏదైతే ఒప్పుకున్నామో, వాటిని విడిచిపెట్టామో, వాటిని మరలా మనము చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది తప్పని తెలిసింది, ఇది తప్పని తెలిసింది, దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, అయితే మరలా దాన్ని చేయకుండా మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవించినంత కాలము కూడా విడిచిపెట్టిన దాని వైపు ఎన్నడూ కూడా మనము చూడటానికి వీల్లేదు. ఈ విధంగా మనము కొనసాగినట్లయితే క్రీస్తు మనస్సు కలిగి మనము జీవించటం అలవాటు చేసుకుంటాం. క్రీస్తు మనసులోనికి, క్రీస్తు ఆ యొక్క రూపంలోనికి మనము మార్చబడదాం. మన అందరి యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి? క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి అనేటటువంటిదే మన అందరి యొక్క ఉద్దేశం, మన ఆశ కదా. అలాగ క్రీస్తు స్వారూప్యాన్ని మనము సంతరించుకోవాలి అనంటే, మనము విడిచిపెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మరలా పోకుండా, వాటిని మరలా అనుసరించకుండా మనం ఏం చేయాలి అనంటే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, పవిత్ర హృదయాన్ని మనము కలిగి ముందుకు కొనసాగాలి. మారు మనస్సు మనము కలిగి ఉండాలి. ఎప్పుడు ఏది చెప్పినా కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మార్చుకోవడానికి, ఇది తప్పు అని దేవుని వాక్యం మనకు సెలవిచ్చినప్పుడు మనము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఇంత వయసు ఉన్నది కదా, నాకు ఇంత అనుభవం ఉన్నది కదా, నేనేం మార్చుకోవాలి అని అనటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వయసు కలిగినటువంటి వారమైనా, ఎంతటి అనుభవం మనకున్నా, ఇది తప్పు, ఈ పద్ధతి తప్పు అని చెప్పినప్పుడు, వాక్యం ఖండించినప్పుడు మారు మనస్సు పొందటానికి మనము ఇష్టపడే వారముగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే, సమ్మతి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. చెప్పండి, ఏం మనసు? సమ్మతి కలిగిన మనసు. కీర్తన 51:12వ చరణం చూసినట్లయితే, రక్షణానందమును కోల్పోయిన దావీదు గారు చేసిన పశ్చాత్తాప ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది.
కదా. దేవుని చిత్తానికి సమ్మతించేటటువంటి మనస్సు, ఆయన ఆజ్ఞలకు లోబడేటటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. అవును, మనము దేవునితో నడవాలి అని అంటే మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి కదా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవటం అసాధ్యం. ఇది పెళ్లి సందర్భాలలో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో కూడా నడవాలి అని అంటే మనము సమ్మతి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఏ విషయాలకు సమ్మతించాలి? దేవుని ఆజ్ఞలకు మనము సమ్మతించాలి. మనము దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానికి సమ్మతించే మనసు కలిగి మనం ముందుకు కొనసాగితే నిజంగా మనం రూపాంతర అనుభవంలోనికి మార్చబడతాం. ఆ మనసులోనికి, క్రీస్తు రూపంలోనికి మనము మార్చబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినట్లయితే విరిగినటువంటి మనస్సు. ఎలాంటి మనస్సు? విరిగినటువంటి మనస్సు. ఇదే 51వ కీర్తనలో మనం చూస్తాం. పాపం విషయంలో విరిగిన మనస్సు, పశ్చాత్తాపనము కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. ఇదే దేవునికి ఇష్టమైనటువంటి విరిగి నలిగిన హృదయమే. చెప్పండి, మనకందరికీ తెలుసు కదా, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ విరిగి నలిగినటువంటి హృదయం కదా. ఆ సుంకరి పరిసయుడు సుంకరి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి ప్రార్థన అంగీకరించబడ్డది? సుంకరిది కదా. ఎందుకు? విరిగి నలిగినటువంటి మనసుతో, పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన ఆయన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఎంచబడ్డది. ప్రియదేవులారా, ఈ దినం మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, మనకు ఏది ఉన్నా, కారు, బంగ్లా, ఏ ధనము, ఏ ధాన్యం, ఎంతటి గొప్పవారమైనప్పటికీ సరే మనము దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఎలాగుండాలట? మన మనసు విరిగి నలిగిన మనసుగా మన మనసు ఉండాలి. ప్రియదేవులారా, ఏ కోశాన కూడా మనకు గర్వం కానీ, అహంకారము కానీ, అలాంటిది ఏ లక్షణం కూడా ఉండటానికి వీలు లేదు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యపరుస్తాడట. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన వారముగా ఉండాలి. అలాంటప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. అదేవిధంగా మరొక విషయాన్ని చూసినట్లయితే స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఇదే 51వ కీర్తనలో చూస్తాం మనం. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని ప్రార్థన చేస్తాడు. ఏ మనస్సు అట? స్థిరమైన మనస్సు అట. చెప్పాలి, ఏ మనసు? స్థిరమైనటువంటి మనసు. చాలాసార్లు స్థిరమైనటువంటి మనసు మనలో ఉండదు కదా. చంచలత్వం, అక్కడికి ఇక్కడికి ఎక్కడికో పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనము స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారమై ఉండాలి. ఏ పరిస్థితి అయినప్పటికీ సరే దేవుణ్ణి విడిచి తిరిగి వెళ్ళేటటువంటి అనుభవంలో మనం ఉండటానికి వీలు లేదు. ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా. అందుకే మనం కొత్త నిబంధనలు చదువుకుంటాం కదా, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువు అయినను, ఆకలి దప్పులైనను, చివరికి మరణమైనా సరే క్రీస్తు నుండి మనల్ని ఎడబాపటానికి వీలు లేదు. మనం క్రీస్తులో స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి, స్థిరులంగా ఉండాలి. మనం చంచలమైనటువంటి మనసు మనలో ఉండటానికి వీలు లేదు. స్థిరమైనటువంటి మనస్సు, వాక్యంలో స్థిరమైనటువంటి మనస్సు, ప్రార్థన కొరకైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, స్థిరమైన మనస్సు నా అంతరంగంలో పుట్టించమని. ప్రతి దినము కూడా ఈ మాట మనము పలకాలి. ప్రతి దినము కూడా ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, నాలో స్థిరమైన మనస్సును దయచేయండి. ఇంతకుముందు మనము ధ్యానించాం కదా, అబ్రహాం కొరకు విన్నాం కదా. అబ్రహాము దేవుని ఎడల స్థిరమైన మనస్సు కలిగినటువంటి వాడు కదా. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు స్థిరమైన మనస్సు కలిగినటువంటి వాడై, విశ్వాసం గలవాడై దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లల భక్తులందరూ కూడా దేవుని ఎడల స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగానే మనకు కనబడతారు. ఈ దినం మనము కూడా ఆ స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమై, స్థిరమైనటువంటి మనస్సు కలిగి రూపాంతర అనుభవంలోనికి నడిపించబడే వారముగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఏక మనస్సు
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి అని అంటాడు. ఏ మనస్సట? ఏక మనస్సు. చాలాసార్లు మనలో ఏక మనస్సు అనేటటువంటిది ఉండదు. యోనాతాను, దావీదు వారి హృదయాలు ఏకమైపోయాయట కదా. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మన మనసు ఏకం కావాలి, ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. చాలా సందర్భాలలో భార్యాభర్తల గురించి చెప్తున్నప్పుడు ఏక మనసు కలిగి ఉండండి అమ్మా, ఏక మనసు కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది అని అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునితో ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసే వారంగా ఉండటానికి వీల్లేదు. దేవుడు ఈ దారిన వెళ్ళమనంటే మనం ఆ దారిన వెళ్ళటానికి వీల్లేదు. ఈ పని చేయమంటే మనం వేరే పని చేయడానికి వీల్లేదు. మోషే గురించి మనం చూస్తే, మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో అట్లనే కట్టిండట ప్రత్యక్షపు గుడారం. ఆయనకు చూపించిన విధంగానే కట్టాడు. ప్రభా, ఈ మూల కొంచెం ఇటు జరిగితే బాగుండు, లేకపోతే ఈ స్తంభం కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, లేకపోతే ఈ కట్టన్ ఈ కలర్లో కాదు వేరే కలర్లు ఉంటే బాగుండు, ఇలాంటి ఏం చెప్పలే కదా. నోవాహు విషయంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు తనకు చెప్పినటువంటి కర్రలనే వాడాడు. ప్రభా, ఈ కర్ర ఎందుకు, ఈ కర్ర అయితే మంచిగా టేక్ కర్ర అయితే బాగుంటుంది కావచ్చు అని అన్నాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం ఎలా ఉండాలనంటే దేవునితో ఐక్యపరచబడి ఉండాలి, ఏక మనసు. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. దేవుడు ఇది వద్దు అని అన్నాడంటే వద్దు, అంతే. ఇక ఆదాము హవ్వల హృదయం, ఆ మనసు దేవునితో ఏక మనసుగా లేకపోయింది. అందుకే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఇదిగో ఇప్పటి వరకు కూడా మనల్ని అందరినీ నరక పాత్రులంగా చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన ఆ రక్తాన్ని కార్చి దిన మనకు పాప విమోచన చేశాడు. కాబట్టి ఆయన రక్తంలో కొనబడినటువంటి మనం ఆయనతో ఏక మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ ఏది కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు. ఎందుకు అనంటే దేవునితో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన హృదయం ఏంటిదో, ఆయన ఆలోచన ఏంటిదో, ఆయన ప్రణాళిక ఏంటిదో మనకు అర్థమవుతుంది. దేవునితో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు మనము ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఏక మనసులై ఉండాలి. అదేవిధంగా మన సంఘంలో కూడా, మన కుటుంబంలో కూడా, సార్వత్రిక సంఘంలో కూడా మనము ఏక మనసు కలిగి ఉండాలి. మనము పెంతెకొస్తు దినమున చాలా బలమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారందరి మీద కుమ్మరింపబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అలా జరిగింది అనంటే, ఆ పై వచనాలలో వ్రాయబడినటువంటి విషయం ఏంటనంటే, వారు ఎడతెగక ఏక మనసు కలిగి అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారు? ఎడతెగక ప్రార్థన చేశారు, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. ఈ దినం మన కుటుంబంలో ఏక మనస్సు ఉండాలి, మన సంఘంలో ఏక మనస్సు ఉండాలి, సార్వత్రిక సంఘంలో కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు పేతురు, ఒకరి దుఃఖముల యందు, ఒక సుఖ దుఃఖముల యందు మరొకరు పాలు పంపులు పొందాలని అంటారు. సహోదర ప్రేమ కలిగిన వారై ఉండాలి అని అంటాడు. మనం అందరము కూడా బలలో పాలు పంపులు పొందుతున్న మనం అందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవములమై ఏకదేహమై మనం ఉన్నాము. కాబట్టి మనం అందరము కూడా ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు పాలు పంపులు పొందాలి. నాకెందుకులే, వానికి కష్టం వస్తే నాకెందుకులే, వానికి నష్టం వస్తే నాకెందుకులే అని అనుకోవటానికి వీలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న మనం అందరము కూడా క్రీస్తు శరీరంలోని అవయవములము గనక, ఒక అవయవానికి బాధ, నష్టం, దుఃఖం కలిగితే అందరం కూడా అది పంచుకునే వారంగా ఉండాలి. ఒకరు అనారోగ్యంతో పడి ఉన్నారు అని అంటే సంఘమంతా కూడా భారముతో ప్రార్థించే అవసరత మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, చెరసాల సంఖ్యలు విప్పబడి పేతురు బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ దినం ఒకరు అపవాది బంధకముల చేత బంధింపబడి ఉంటే, అనారోగ్యపు కట్ల చేత బంధింపబడి ఉంటే, నాకేం అవసరం లేదులే అని పట్టనట్టు ఉండటానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకరి సుఖ దుఃఖములో మరియు ఒకరము పాలు పంపులు పొందాల్సినటువంటి అవసరత ఉన్నది. మనము ఒకరి కష్టం నష్టం జరిగితే భారముతో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పెళ్లిళ్ళలో పాలు పంపులు పొందుతాం మిస్ కాకుండా. కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏందనంటే,
పెళ్లిలాల్లో వెళ్ళినా వెళ్ళకపోయినా, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉన్నది. వీలైతే వెళ్ళి పరామర్శించాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని మనసుతో మన మనసు ఏకమైపోవాలి. మన కుటుంబములో, సంఘములో కూడా మనము ఏక మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా మరి ఒక విషయాన్ని చూసినట్లయితే నిండు మనస్సు కలిగి ఉండాలట. ఎలాంటి మనసు? నిండు మనసు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితేనని అంటాడు. ఎలాంటి మనసుతో అనుసరించాడట యెహోషువ? నిండు మనసుతో అనుసరించాలట కదా. నిండు మనసుతో మనం దేవుని అనుసరించాలి. కొంత అక్కడ కొంత ఇక్కడ ఉండద్దు మన మనస్సు కదా. కొంత దానిపైన కొంత దీనిపైన ఉండటానికి వీల్లేదు మన మనసు. నిండు మనసుతో మనము దేవుణ్ణి వెంబడించాలి. ఎందుకు యెహోషువ సూర్య చంద్రులను ఆపగలిగాడు? ఎందుకు యెహోషువ మాట దేవుడు విని ప్రకృతినే అలాగా స్తంభింపజేశాడు? నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినటువంటి వాడుగా, అనుసరించినటువంటి వాడుగా యెహోషువ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవుని నిండు మనసుతో అనుసరించాల్సినటువంటి అవసరత ఉన్నది. అదేవిధంగా మరి ఒక విషయాన్ని చూసినట్లయితే సిద్ధ మనస్సు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ మనం గడిచిన వారాలలో కూడా నేర్చుకున్నాం, సిద్ధమైన మనస్సును జోడు తొడుక్కోవాలని కదా. గడిచిన దినాలలో మనం నేర్చుకున్నాం సిద్ధమైనటువంటి మనస్సు. ఏది చెప్పినా ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను అనాలి కదా. భక్తులు, ప్రవక్తలు చాలామంది ఇదిగో నేనున్నాను ప్రభా అని అన్నారు. సిద్ధమైనటువంటి మనస్సు. ఆయన వాడుకొనుటకు మనము అర్హమైన సిద్ధమైన పాత్రలుగా ఉండాలి. ఆయన ఈ పని చెప్పినప్పుడు ప్రభా నేను వేరే పని చూసుకొని వస్తానే అనే మనం మాటే మాట్లాడద్దు. ప్రభా నేను సిద్ధంగా ఉన్నా, నన్ను వాడుకోడానన్నాను. ఏ పని చెప్పినా, ఎక్కడికి వెళ్ళమన్నా మనము వెళ్ళటానికి సిద్ధంగా మనము ఉండాలి. ప్రతిదానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. అదేవిధంగా మరి ఒక విషయం, చివరి అంశం చూసినట్లయితే పూర్ణ మనస్సు. మత్తయి సువార్త 22:37లో మనం చూసినట్లయితే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి అనేటటువంటిది అదేంటిదట? ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణమైనటువంటి హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైనటువంటి మనస్సు పూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైనటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసంపూర్తిగా ఉన్నదాన్ని దేన్నైనా మనం వాడుకోవటానికి ఇష్టపడతామా? అన్నం అసంపూర్తిగా ఉడికింది అనుకోండి, మనం ఏమంటాం? సరిగ్గా ఉడకలేదంటే నేను తినను అని అంటాం. ఎందుకు? అది అజీర్తి చేస్తుంది, కడుపు నొప్పి లేపుతుంది. అయితే మనము కూడా పూర్ణమైన మనస్సు కలిగి ఉండాలి. దేవుని విషయంలో పూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు కూడా పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనస్సుతోటి ఆయనను మనము సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అది దేవునికి అంగీకారమైనటువంటి మనసు. మరొకసారి చెప్తారా? ఏ మనసు మనం కలిగి ఉండాలి? మారు మనసు మనము కలిగి ఉండాలి. సమ్మతి గల మనసు మనం కలిగి ఉండాలి. విరిగిన మనసు మనం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఏక మనసు మనం కలిగి ఉండాలి. నిండు మనసు మనం కలిగి ఉండాలి. సిద్ధమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలి. పూర్ణమైనటువంటి మనసు మనము కలిగి ఉండాలి. మరి ఏ మనసు మనం కలిగి ఉండొద్దు? ఇప్పటి వరకు ఏ మనసు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండొద్దో మనం నేర్చుకుందాం. ఇలాంటి మనసు మనం అస్సలే కలిగి ఉండొద్దు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే భ్రష్ట మనస్సు అని అక్కడ రాయబడుతుంది. ఏ మనసు అట? భ్రష్ట మనసు. ఈ భ్రష్ట మనసు అనేది మనలో ఉండటానికి వీలు లేదు. భ్రష్ట మనసుకు గల కారణం ఏమిటి అని అంటే, వారి హృదయాలలో, మన హృదయాలలో దేవునికి చోటు లేకపోవటము. ఎప్పుడైతే మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వమో మనలో ఏం కలుగుతుంది? భ్రష్ట మనస్సు, భ్రష్ట హృదయం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భ్రష్టమైనటువంటి మనస్సు మనం ఉండటానికి వీల్లేదు. ఏశావు లాంటి భ్రష్టుడు అని అంటాడు వాక్యం. దేవునికి చోటు లేని పరిస్థితి మనలో ఉండటానికి వీలేదు. అసలు మనం ఉన్నదే ఆయన కొరకు.
మనల్ని సృష్టించిందే ఆయన, మనకు జీవం ఇచ్చిందే ఆయన, మనకు రక్షణ ఇచ్చిందే ఆయన, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించింది ఆయన. మనము మన సొత్తు కాదని మనం నేర్చుకున్నాం కదా. దేవుని బిడ్డలారా, ఈ భ్రష్ట మనసు మనలో ఉండటానికి వీలేదు. భ్రష్ట మనసుకు ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి హృదయంలో చోటు లేకపోవటమే. దేవునిలో హృదయంలో దేవునికి ఎప్పుడైతే చోటు ఇవ్వమో అప్పుడు భ్రష్ట మనసు కలుగుతుంది మనకు. కాబట్టి ఏనాడు కూడా దేవునికి చోటు లేని సమయం మన జీవితంలో ఉండటానికి వీలే. అన్ని వేళలలో, అన్ని సమయములలో మన హృదయములో ఆయనే రాజుగా ఉండును గాక, ఆయనే ప్రభువుగా ఉండును గాక, ఆయనే అధికారి అయి ఉండును గాక, ఆయనే దేవుడై ఉండును గాక, ఆయనే మనకు తండ్రి అయి ఉండును గాక, అన్ని పరిస్థితులలో ఆయనే మనకు అధికారిగా ఉండును గాక. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకొక మనసు మనకు ఉండదు. ఏంటిదనంటే చంచలమైనటువంటి మనస్సు మనకు ఉండటానికి వీలేదు. తెస్సలోనికై రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది. చంచల మనస్సు కలిగినటువంటి వారికి స్థిరత్వం అనేటటువంటిది ఉండదు. చంచలమైనటువంటి మనస్సు ఉంటే స్థిరత్వం ఉండదు. ఇంతకుముందు మనము స్థిరమైన మనసు నేర్చుకున్నాం కదా. స్థిరమైన మనస్సు ఉండాలి అని అంటే ఈ చంచలమైనటువంటి మనసు మనలో ఉండటానికి వీలు లేదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పైన పూర్తిగా మనం ఆధారపడాలి. దేవుని పైన మనము పూర్తిగా ఆధారపడాలి. తద్వారా ప్రతి పరిస్థితికి భయపడే తత్వం మనలో నుంచి పోతుంది. పూర్తిగా మనం దేవుని పైన ఆధారపడ్డప్పుడు భయము మనలో నుంచి తొలగిపోతుంది. కాబట్టి ఈ చంచలమైనటువంటి మనస్సు మనలో ఉండటానికి వీలు లేదు. మూడవదిగా మనం చూసినట్లయితే అహంకారమైనటువంటి మనస్సు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అహంకారమైనటువంటి మనస్సు దేవుని కృప మన దరి చేరకుండా అడ్డుగా వస్తుందని రాయబడింది. ఏంటిదట? దేవుని కృప మనకు దరి చేరకుండా అడ్డుగా వచ్చేది మన అహంకారమైనటువంటి మనస్సు. దేవుని కృపే గనక మనలో లేకపోతే ఇంకా ఎక్కడ నిలవగలుగుతాం చెప్పండి? దేవుని కృప లేకుండా ఆయన సన్నిధానంలో నిలబడలేం. దేవుని కృప లేకుండా మనము సజీవంగా ఉండలేం. దేవుని కృప లేకుండా ఆయన పరలోక రాజ్యంలో చేరలేం. దేవుని కృప లేకుండా ఒక అడుగు కూడా మనము వేయలేం. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవుని కృప అత్యంత ప్రాముఖ్యమైనటువంటి. దేవుని కృప లేకపోతే మనకు జీవితమే లేదంట నేను. దేవుని కృప లేకపోతే మనకు జీవితమే లేదు, మనకు బ్రతికే లేదు, మనకు ఆయుష్యే లేదు. కాబట్టి దేవుని కృపను మనం పొందుకోవాలి అని అంటే అహంకార మనస్సు అనేటటువంటిది మనకు ఉండొద్దు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు ఉండునంట. మనం పడిపోవటానికి ముందు ఈ అహంకారమైన మనస్సే ఉంటుంది. అహంకార మనస్సు కలిగిన ప్రతి ఒక్కరు పడిపోవటానికి చాలా సులువు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక పడిపోతే ఇంకెక్కడ ఉంటాం చెప్పండి? దేవుని కృపకు దూరం అయితే మనం ఎక్కడ నిలబడతాం చెప్పండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అహంకారమైనటువంటి మనస్సు మనలో ఉండటానికి వీలు లేదు. ఈ అహంకార మనసు మనం పడిపోవటానికి, దేవుని కృపకు దూరం కావటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ మనస్సు మనలో నుండి తొలగిపోవునుగాక. అదేవిధంగా మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే శరీరానుసారమైనటువంటి మనసు. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం అని వ్రాయబడినది. ఎంత భయంకరమైనటువంటి మాట కదా. శరీరానుసారమైనటువంటి మనసు ఏంటిదట? మరణం. దేవుని బిడ్డలారా, మనం ఇంత భక్తి చేసి మరణం పొందుకుందామా? ఆ నరకం పొందుకుందామా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మరణం నుంచి, ఆ నరకం నుంచి తప్పించబడటానికే కదా మనము దేవుని నమ్ముకొని ఇంత భక్తి చేస్తున్నది. కాబట్టి ప్రియ దేవునిలారా, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు శరీరానుసారమైనటువంటి మనసు సంపూర్ణంగా చచ్చిపోవాలి. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు అదే కదా చేసేది. బాప్తిసం నీళ్ళలో సంపూర్ణంగా ముంచబడుతున్నప్పుడు ఏం చేయబడుతున్నది? మన పాపము, మన శాపము, మన శరీరము కూడా, శరీరానుసారమైనటువంటి మనసు కూడా సమాధి చేయబడుతుంది. పౌలు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, నాయందు చెప్పాలి క్రీస్తే. శరీరానుసారమైనటువంటి మనస్సు మనలో ఉండటానికి
వీలు లేదు. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు ఎల్లప్పుడూ ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగానే ఆలోచన చేస్తుంది. దేవుడు ఒకటి అంటాడు, ఇది చేయి బిడ్డ, ఇది మంచిది అని అంటాడు. కానీ శరీరానుసారమైనటువంటి మనస్సు వద్దు, ఇలా జీవించాను అంటాడు. ఏం కాదు బిడ్డ, ఈ యొక్క శ్రమ గుండా నడు, నీకు నిత్య జీవం ఇస్తానని దేవుడు అంటే, శరీరానుసారమైన మనస్సు అంటది వద్దు, మనం సుఖపడాలని అంటే. శరీరము ఎప్పుడు కూడా మనకు మరణానికే తీసుకుపోవడానికి చూస్తూ ఉంటుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనల్ని జీవంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారమైనటువంటి మనస్సు అది ఎంత మాత్రము దేవునికి లోబడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంపూర్ణంగా ఈ శరీరానుసారమైనటువంటి మనస్సును మనము తొలగించుకోవాలి. ఎప్పుడు మన శరీరంలో ఆ శరీరానుసారమైనటువంటి మనసు పనిచేస్తుందో వెంటనే ఆత్మ ఖడ్గం జ్వలిపించాలి. లేదు, ఇలా చేయొద్దు, ఇది దేవునికి వ్యతిరేకం, ఇది వాక్యానికి వ్యతిరేకం అని మన మనస్సును, మన శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నిజంగా మనము ఉన్నతమైన స్థితిలోనికి మార్చబడతాం, దేవుని యొక్క ఆ రూపంలోనికి మార్చబడతాం. దేవుని బిడ్డలారా, శరీరానుసారమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండటానికి వీలేదు. అదేవిధంగా మరి ఒకటి చివరిది మనం చూసినట్లయితే మోసకరమైనటువంటి మనస్సు. కీర్తనలు 12:2 చూసినట్లయితే మోసం అనేది ఏదైనా తోటలో ప్రారంభమైంది కదా. ఎవరు మోసపరిచాడు? అపవాది ఆదామును హవ్వను మోసం చేసింది. మీరు చావనే చావరు కదా. మోసపరిచే మనసు ఎవరిది? అపవాది యొక్క మనస్సు. కాబట్టి ఈ మోసకరమైనటువంటి మనస్సు మనలో ఉండటానికి వీలేదు. ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురని కీర్తన 12:2 అంటాడు. ఈ మోసకరమైనటువంటి మనస్సు మనలో ఉండటానికి వీలు లేదు. దేవుణ్ణి మోసపరచొద్దు, ఏ మనుషులను కూడా మనం మోసపరచడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మనస్సు మనకు ఉండటానికి వీలు. భ్రష్ట మనస్సు, చంచలమైన మనస్సు, అహంకారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, చివరిది మోసకరమైనటువంటి మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనసు కలిగి ఉండాలి, ఏ మనస్సు కలిగి ఉండొద్దు అనేటటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో, ఎలా ఉండాలని సెలవిస్తుందో ఆ విధంగా మనం ముందుగాక ఈ శరీరానుసారమైన మనస్సు, ఈ భ్రష్ట మనస్సు, అహంకారమైన మనస్సు, చంచలమైన మనస్సు మనలో నుంచి తొలగిపోయి క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారముగా క్రీస్తు పోలికలోనికి మార్చబడి ఆ పరలోక రాజ్యంలో అత్యున్నత స్థానంలో మనము కనబడాలి. ఎక్కడుండాలి? చాలామంది అంటారు పరలోకంలో ఏదో చిన్న మూలకుంటే సరిపోతుందని. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అది కాదు. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ఎట్లా తెలుసా? నీవు దేవుని ఆ రాజ్యములో, పరలోక రాజ్యములో బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీవు ఆయన చేత అనిపించబడి మంచి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? పరలోకంలో మూల దొరికితే చాలని అనుకుంటాం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో మనము దేవుని చేత హెచ్చింపబడాలి, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనబడాలి, దేవుని చేత మంచి కిరీటాన్ని మనము పొందుకోవాలి. కాబట్టి క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు పోలికలోనికి మార్చబడి క్రీస్తులా జీవించి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుందుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెను విన్న వాక్యాన్ని బట్టి చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం.